హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫెయిల్ అవుతాం అని భయపడుతున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే గాయస్, ఇప్పటి నుంచే వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బికాస్ మీరు అనుకోవచ్చు రిజల్ట్ తర్వాత స్టార్ట్ చేద్దాం, టైం ఉంటుంది కదా అని చెప్పేసి. గైస్, రిజల్ట్ రావడానికి ఇంకా 1 మంత్ అయితే టైం పడుతుంది. ఇంకా 1 మంత్ 1 వీక్ వరకు టైం పడుతుంది గైస్. సో ఈ టైంని కూడా వేస్ట్ చేయొద్దు. నేను చెప్పేది ఎవరైతే ఫెయిల్ అవుతాం అని భయపడుతున్నారో వాళ్ళకి. సో గైస్, కన్ఫర్మ్గా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఎందుకంటే ఆఫ్టర్ ద రిజల్ట్ మనకుండేది ఓన్లీ రిజల్ట్ కన్ఫర్మ్గా ఫెబ్ ఎండింగ్లో వస్తుంది, ఫెబ్ 20th అలా. సో రిజల్ట్ తర్వాత మీరు భయపడుతున్న విధంగా అనుకోని ఘటన జరిగి ఫెయిల్ అయ్యారనుకోండి. సో అప్పుడు ఆ 10 days వెళ్తుంది, అంటే ఫెబ్ మొత్తం అయిపోతుంది. తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, మళ్ళీ జూన్లో ఎగ్జామ్స్ రాయాలి. అంటే ఉంది 3 months. సో ఈ 3 monthsలో మళ్ళీ లాస్ట్ వీక్ వచ్చేసరికి రివిజన్స్కి, మాక్ టెస్ట్ కానీ ఇట్లా వెళ్ళిపోతుంది. ఉంది 2 months. సో ఈ 2 monthsలో మళ్ళీ 2 గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక గ్రూప్కి 1 month ఉంది. సో ఒక గ్రూప్లో 4 సబ్జెక్ట్స్ కాబట్టి 1 monthకి 4 weeks ఉంటాయి. సో అంటే మీకు టోటల్గా చూసుకున్న ఒక సబ్జెక్ట్కి 1 week ఉంది గైస్. ఎప్పుడు రిజల్ట్ తర్వాత స్టార్ట్ చేస్తే, అట్లా కాకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ 1 month ప్లస్ అప్పుడు నెక్స్ట్ 2 months, ఈ 3 months వస్తే లాస్ట్ మంత్ని మళ్ళీ రివిజన్గా పెట్టుకుంటే నెక్స్ట్ అటెంప్ట్ని గట్టిగా వేయచ్చు. ఎందుకంటే ఈసారి నేను తోడుంటున్నాను గైస్. అందరూ కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఈసారి జూన్ అటెంప్ట్లో మనం ఖచ్చితంగా పాస్ అవుతున్నాం. ఎవరైతే భయపడుతున్నారో రిజల్ట్ గురించి వాళ్ళందరూ కూడా ఇప్పుడే వెళ్ళేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే టైం లేదు. నెక్స్ట్ రిజల్ట్ తర్వాత చూసుకుందాం అనుకుంది, అప్పుడు చూసుకుందాం, అప్పుడు స్ట్రాటజీస్ వేద్దాం కావాలంటే. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అవుతాం, ఏ సబ్జెక్ట్ అయితే డల్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేయండి గైస్. సో ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో మీరు అలా కాన్ఫిడెంట్గా ఉండండి. నెక్స్ట్ ట్రైనింగ్ గురించి ఆ తర్వాత ఇంకొన్ని వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తుంటాను. అప్పటి వరకు టాటా, బై బాయ్.